జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో సంజయ్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. వరంగల్లో దివంగత నేత పివి నరసింహారావు ఇంటిని సందర్శించిన అనంతరం మల్కనూరు బయలుదేరిన సంజయ్ కాన్వాయ్పై ఈ దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో అవి కాన్వాయ్లోని మీడియా వాహనంపై పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాడి అనంతరం బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు నిమిత్త మాత్రంగా ఉండిపోయారన్నారు. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి, దాడి చేస్తే మీరు చూడడం తప్ప ఏమీ చేయడం లేదంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసుల సమక్షంలో గుడ్లతో దాడి జరిగితే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాకు పోలీసుల భద్రత అవసరం లేదని, తనతో పోలీసులు రావద్దని, తమ కార్యకర్తలు తనను చూసుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం లేదని మండిపడ్డారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని, వెంటనే దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజాహిత యాత్ర కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మధ్య 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో యాత్ర ప్రవేశిస్తుంది. నిన్న 2 రోజుల పాటు కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో యాత్ర కొనసాగినటువంటి క్రమంలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అనుక్షణం ఉత్కంఠభరితంగా యాత్ర కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇటు ఎంపీ బండి సంజయ్ మధ్య నెలకొన్నటువంటి వివాదమే దీనికి కారణం. ఇటు ఒకరిపైన ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నటువంటి తీరు కార్యకర్తలు వివాదానికి దారితీసింది. కార్యకర్తలంతా కూడా ఆందోళనను బాట పట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. అటు రామ మందిరానికి సంబంధించి, అక్షింతలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారంటూ, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్ విమర్శించినటువంటి తీరుతో అటు తల్లిని విమర్శించారంటూ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన బాట పట్టారు. దాంతోపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి బండి సంజయ్కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు యాత్రను అడ్డుకునేందుకోసం ప్రయత్నం చేశారు. తానేం తప్పు మాట్లాడలేదు, తాను మాట్లాడినటువంటి దానిలో తప్పు అర్థాలు తీసి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారంటూ బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగినటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించి భీమదేవరపల్లి మండలంలో నిన్న యాత్ర ప్రవేశించింది. అక్కడ కొత్తకొండకు చేరుకొని నిన్న రాత్రి అక్కడ బస చేసిన తర్వాత అక్కడి నుంచి ఈరోజు ఉదయం భీమదేవరపల్లి మండలంలోని వంగరకు వెళ్ళి, వంగరలో పివి నరసింహారావు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామంలో ఆయన నివాసం వద్ద పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత తిరుగు ప్రయాణంలో కోడిగుడ్లు విసరంతో వివాదం మరింత పెరిగింది. దాంతో అక్కడ పోలీసులకు బండి సంజయ్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల పైన బండి సంజయ్ తీవ్రంగా స్పందించాడు. తన మొదటి నుంచి కూడా చూస్తున్నా తన యాత్ర ప్రజాహిత యాత్ర చేపట్టాను, ప్రజలకు బీజేపీ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, కరీంనగర్లో తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సాగుతున్నటువంటి యాత్ర, దీన్ని అడుగడుగున అడ్డుకునేందుకోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నా కూడా పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదు, సరిగా రెస్పాండ్ కావడం లేదు. అందుకోసమే మీరు తనకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం లేదు, నా రక్షణ ఏదైనా ఉంటే కార్యకర్తలు చూసుకుంటారంటూ కూడా బండి సంజయ్ తీవ్రంగా పోలీసుల పైన స్పందించినటువంటి పరిస్థితి. దాంతో అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా కోడిగుడ్లు విసిరినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తామంటూ పోలీసు చెప్పడంతో కొంత యాత్ర ముందుకు సాగుతూ వస్తూ ఉన్నది. మొత్తానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారినటువంటి యాత్ర ఈరోజు ఇటు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. 2 రోజులు, ఒక రోజు పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగేటువంటి యాత్ర ఎలా కొనసాగుతుంది అనేటువంటి ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకోసం, అటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బండి సంజయ్కి నిరసనలు తెలిపేందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఇటు యాత్ర కొనసాగించేందుకోసం బండి సంజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది కొంత అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ శ్రేణుల మధ్య వివాదానికి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా యాత్ర సాగుతుంది అనేటువంటిది అయితే ఉత్కంఠభరితంగానే మారింది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్.